అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీన వీరికి ఒక మంచి శుభవార్త అయితే రాబోతుందనే చెప్పుకోవాలండి. అయితే ఈ శుభవార్త దేనికి సంబంధించింది, అసలు ఈ శుభవార్త వలన వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతుంది, అలాగే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ను ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏప్రిల్ 3వ తేదీన గురువారం నాడు వీరికి ఎటువంటి శుభవార్త రాబోతుంది, అలాగే ఆ శుభవార్త వీరు ఏ టైంలో రిసీవ్ చేసుకోబోతున్నారు అనేటటువంటి అంశాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏం చేస్తే బాగుంటుంది, అలాగే ఏ దైవారాధన వలన వీరికి మేలు జరుగుతుంది, ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందామండి. అలాగే ప్రతికూలతలు కొంచెం రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన విధంగానే మీకు ఒక మంచి చిన్న చిన్న పరిహారాలు లాంటివి ఇంట్లో చేసుకునే లాంటివి ఉన్నాయి, అవి చెబుతాను. వాటి వలన కొంచెం మీరైతే ఆ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని నుండి బయటపడి రిలీఫ్ అయిపోతారు. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దైవారాధన చేసుకోవడం వలన ఏ సమస్యలు కూడా మనల్ని ఏమీ చేయలేవని మాత్రం మర్చిపోకండి. కాబట్టి తప్పకుండా ఈ విషయం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా కానీ మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనల్ని వెన్నంటే ఉండి కాపాడేటటువంటి అమృతమూర్తి ఆ భగవంతుడు. కాబట్టి ఎవరి ఇష్టదైవాన్ని వారు రేపటి రోజున ఎక్కువగా స్మరించుకుంటూ ఉండండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా రేపు ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మాత్రం మార్చుకోవడానికి దైవారాధన తప్ప వేరే ఇక ఏ దిక్కు లేదు. కాబట్టి మీకు అనుకూలమైనటువంటి దైవాన్ని, ఇష్టదైవారాధన కానీ లేదంటే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం పొందేందుకు వృషభ రాశి వారికి పరమేశ్వర ఆరాధన చాలా మేలు జరుగుతుంది. కాబట్టి రాశి చక్రంలో 2వ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో, మృగశిర 1, 2 పాదాలు జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారి కిందకు వస్తారు. ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ యొక్క చెప్పుకున్నట్లుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే దృఢ సంకల్పంతో ఉంటారండి. చాలా చక్కగా కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం. అలాగే కార్యరంగంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా పని మొదలు పెడితే మాత్రం వదిలిపెట్టినటువంటి పట్టుదల వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరంన ఏప్రిల్ 3వ తేదీన అలాగే వీరి యొక్క జాతక ఫలితాలను కనుక మనం గమనించినట్లయితే చాలా కాలం నుండి మీ యొక్క స్నేహితుల నుండి మీకు రావాల్సినటువంటి ఒక రహస్యం అయితే మీకు తెలుస్తుందండి. అది ఒక మీ లైఫ్లోనే ఆ యొక్క సంఘటన జరగడం వలన, రహస్యం తెలియడం వలన దానికి ఆ రహస్యం బయటపడటం వల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు. అలాగే కోపాన్ని కూడా పెంచుకుంటారు. మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకొని తిరిగి మరలా వారితో స్నేహబంధాన్ని ఏర్పరచుకునేటటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ఎక్కువగా కోపానికి అయితే గురికాకండి. కాబట్టి ఇక చాలా కాలంగా కుటుంబ సభ్యులకు సంబంధించి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి వారు కూడా రేపటి రోజున కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య కూడా తిరిగి బంధం అనేది వికసించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క భాగస్వామి నుండి ఏదైనా మంచి కబురు మీకు అందడం కానీ, లేదంటే ఏదైనా మంచి గుడ్ న్యూస్ వారి ద్వారా మీకు నూతనమైనటువంటి మంచి సంతానానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా మంచి శుభవార్త కావచ్చు, మీకైతే అది 100% అయితే ఆవిడ తెలియజేస్తుంది. ఇక అలాగే ఆ యొక్క శుభవార్త మిమ్మల్ని చాలా తేలికపరుస్తుంది, మనసును కూడా రిలీఫ్ చేసే విధంగా ఉంటుంది. ఇక అలాగే ఒక మంచి విషయాన్ని మీరు గమనించి ఏదైనా కానీ ప్రొసీడ్ అవ్వడం మంచిదండి. విదేశాలకు వెళ్ళాలని కలకంటున్న వారి యొక్క కోరిక కూడా రేపటి రోజు నెరవేరబోతుందని చెప్పుకోవాలి. విదేశీయానానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. వీసా, పాస్పోర్ట్స్కు సంబంధించి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కూడా ఈరోజు ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా మంచిగా ఉపశమనం కలవిస్తుంది. ఇక మీ ఇంట్లో 70-80 ఏళ్ళ పడినటువంటి వృద్ధులు అనారోగ్య సమస్యలను కొంచెం ఏదైనా ఉంటే మాత్రం వారికి డబ్బు ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి చెందినటువంటి వృద్ధుల విషయంలో కూడా అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే వైద్యుడిని సంప్రదించాలని చెప్పి తెలుసుకోండి. అలా చేయడం ఉత్తమం. లేకపోతే సమస్య తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మీకు కూడా కొంచెం ఏదైనా కానీ కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాగే వ్యాపారానికి, అలాగే ఉద్యోగాలకు సంబంధించిన వారు కూడా మంచి శుభవార్తలను వింటారు. అలాగే రేపటి రోజున మీకు డబ్బు సమకూరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. భాగస్వామ్యం
వ్యాపారాలు ఎవరైతే మొదలుపెట్టారో భాగస్వాముల యొక్క అంటే వారి సపోర్ట్తో మీకైతే మీ యొక్క వృత్తిరీత్యా బాగా అంటే ఎవరైతే కుల వృత్తులు చేస్తున్నవారు కావచ్చు, లేదంటే వ్యాపారస్తులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా మీకైతే చక్కగా అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే అభివృద్ధికి సంబంధించి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులు ఒకరితో వాగ్వాదాలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఎవరితో అయినా కానీ పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన మీకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం మర్చిపోకండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరైతే పొందుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీకు ఏదైనా కానీ కొంచెం శక్తి ఉంటే మాత్రం ఎక్కడికైనా కానీ ఎవరికైనా కానీ గోమాతను కూడా అంటే గోవును దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకున్నటువంటి చిన్నపాటి సమస్యల నుండి కూడా మీరు తప్పకుండా రిలీఫ్ అవుతారనే చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎన్నో సమస్యలతో అంటే అసలు అబ్బా ఇప్పటి వరకు మేము ఎంత కష్టపడ్డామో, ఎంత నరక యాతన అనుభవిస్తున్నామో మాకు మాత్రమే తెలుసు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారికి కూడా ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరైతే మీకు ఉన్నటువంటి సమస్యలు మీ చేతిలో నుండి మీరే చక్కగా అయితే వాటిని తొలగించుకునేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఏ సమస్యనైనా కానీ కూర్చొని పరిష్కరించుకోవడం మంచిది. అలాగే బంధువర్గం వారితో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 1-2 సార్లు ఆలోచించి బంధం నిలబడాలి. కాబట్టి వారితో అనవసరమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకునే విధంగా ఎక్కువగా వారితో మాట్లాడకుండా ఉండడమే మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందండి. కాబట్టి తప్పకుండా బంధువర్గం నుంచి మీకు ఏదైనా కానీ అంటే కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం అనిపిస్తే మాత్రం అక్కడి నుండి మీరైతే పక్కకు వెళ్ళిపోవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అలాగే ఇక రేపటి రోజున ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి పరీక్షలు ఏవైతే రాస్తుంటారో ఆ విద్యార్థులకు ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి మంచి న్యూస్ అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఇంకా అంటే కొంత మిమ్మల్ని ఆందోళన కలిగించేటటువంటి ఒక అంశం అనేది రేపటి రోజున జరుగుతుందని చెప్పుకోవాలి ఈ దినఫలాల ప్రకారం. కాబట్టి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీ యొక్క జీవితంలో అనుకోనటువంటి మలుపులు కూడా తిరగబోతున్నాయి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకోవడానికి ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్గా కూడా నిలుస్తారు. ఇది వరకు మీరు ఏ విషయంలో అయితే చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ విషయం నుండి ఖచ్చితంగా మీరైతే బయటపడతారు. ఇక సమస్య నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారి రోజు దానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎక్కడైనా ఆఫర్ ఉందని కానీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని కానీ ఇలా ఈ విధంగా ఈ యొక్క ఎవరి ద్వారా అయినా కానీ సన్నిహితుల నుండి చక్కగా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి. తద్వారా మీరైతే చక్కగా ఇంటర్వ్యూలకి హాజరయ్యి ఆ యొక్క మంచి న్యూస్ని అయితే దాంట్లో మీరు పాల్గొన్న తర్వాత మీరు దాంట్లో చక్కగా వారికి అంటే ఉద్యోగ ప్రయత్నాలు మీకు సక్సెస్ అయ్యేటటువంటి మార్గం కనిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తు గురించి మీకు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. దానికి సంబంధించి రాజకీయ పరంగా కూడా ఎవరైతే రాజకీయ రంగ ప్రవేశం చేయాలని చెప్పి కలలు కంటూ ఉంటారో వారికి కూడా రాజకీయ పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల పరంగా ఈరోజు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కనుక్కున్న వారికి ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సపోర్ట్ అందుతుందండి. ఇక అలాగే రేపటి రోజున బయట పదార్థాలు తినడం వలన కొంచెం మీరు అంటే ఏదైనా కానీ నీరసంగా ఉన్నా కానీ బయట పదార్థాలు అయితే తినకండి. నిద్రలేమితో బాధపడుతూ ఉంటే అంటే కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు అలసట ఇలా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం మీరు నీరసంగా ఉండడం ఇలా అనిపిస్తే కొంచెం ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవడం మరీ ముఖ్యంగా మర్చిపోకండి. అలాగే ఆందోళన కలిగించేటటువంటి కొన్ని వార్తలు కూడా రేపటి రోజున మీ ముందు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందాలి అంటే ఉదయం సాయంత్రం రేపటి రోజున ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి. అలాగే ఎక్కువగా మీకు ప్రతికూలతమైనటువంటి అంశం రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి శివారాధన మీరు ఎంతసేపు చేసుకుంటే మీకు అంత మేలు జరుగుతుందండి. కాబట్టి శివారాధన ఎక్కువసేపు చేసుకోండి. అలాగే దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే చక్కగా పరమేశ్వరుని దర్శించుకోండి. అలాగే నవగ్రహారాధన చేసుకోండి. అలాగే రేపటి రోజున గురువారం కాబట్టి గురు అనుగ్రహం పొందేందుకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించి రావడం వలన కొంచెం ప్రతికూలమైనటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఒక కొలిక్కి వస్తాయి. అవి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పరిచే విధంగా మీకు అంటే మిమ్మల్ని బాధించే విధంగా ఉండవు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మనపై ఉండడం వల్ల ఏ సమస్య అయినా కానీ మన నుండి దూరం అయిపోతాయి అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మనకి ఏ సమస్య
సమస్యలు రాని, ఎన్ని కష్టాలు రాని ఇంకా తప్పదండి. మనకు ఒకటి రాసి పెట్టి ఉంచితే భగవంతుడు అది జరిగి తీరుతుంది. కాబట్టి ఆ సమయానికి గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క మార్పుల ప్రభావం వలన కొన్నిసార్లు మనం ఊహకందనటువంటి పరిస్థితులు అలా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము, చూస్తూ ఉండడం తప్ప. కాబట్టి ఈ భారాన్నంతా కూడా మనం నమ్ముకున్నటువంటి మన ఇష్టదైవం పైన పెట్టామంటే అదంతా కూడా భగవంతుడు చూసుకుంటాడని మనం మనసారా నమ్మితే మాత్రం చక్కగా మనమైతే మన ప్రశాంతతను మనం దూరం చేసుకోకుండా సమస్య నుండి బయటపడగలుగుతాం. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.